అయితే ఓకే. ఆగు మరి, విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదే. గుర్తులేదా? ఓకే, వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి. నేను తర్వాత బాంబే పీరియడ్కి మారిషియస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutesలో చెప్పారండి కథీనా. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే, సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చేసాం. హీ ఈజ్ అ గ్రేట్ నరేటర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ ఫిల్మ్స్. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందిరా నీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ floor లో నుంచి 2వ floor లోకి వచ్చిన ఎవడో నమ్మలే కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అలీ చెప్పనా? ఈడు ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటారు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారీ గారు. చెప్పనా? నేను చాలా చెప్పాల్సి వస్తుంది నీ గురించి. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం అండి. నువ్వు మధ్యలో దూరం సార్ ఇక్కడ ఏం లేదు, మా చక్రి ఏంటంటే సడన్గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టరు నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్సిటీలో లేరు. అంటే చేయకు కూడా అపకారం చేయరండి, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే రారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరం మెంబర్సే. అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండ శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా హర్తాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వారు తీసిన సినిమా వేదవ్యాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్టర్ గారు తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసాం సాంగ్స్. నిజంగా 35 years బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ చక్రి కానీ శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా #1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయి పట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు, పూజలు, వృద్ధులు శివాజీ రాజా గారు మాట్లాడతారు. ఆ రోజు విష్ణుప్రియ అదే హోటల్లో మేమందరం కలిసి భోజనం చేసాం. వీడొక్కడే 3rd floor లో ఉన్నాడు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారి పుట్టినరోజు. గురువు గారు అంటే కన్నా నా సొంత అన్నయ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే
మేము లేవు. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైననే ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్. ఇల్లంతా షీల్తో నిండిపోయింది ఒక మూమెంట్లో. అంత గొప్ప డైరెక్టరు. ఆయన గురించి ఒక ముక్క చెప్పొచ్చు. ఒక్క సినిమాలో ద్వందార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈరోజు వరకు మా ఫేస్ మీద కత్తిరి పడలే. ఆయన నుంచి నేర్చుకున్నది అదే. అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 years మీరు అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ అందరూ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చడ్ గారు లవ్ యూ సార్. కృష్ణారెడ్డి గారు అరే శరత్ అన్నాడు రా నీ గురించి. లయాని మనిషి అసలు నువ్వు లేకుండా సినిమా లేదమ్మా ఇక్కడి నుంచి. అంతే కదండి. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. శరత్ ఏంటి? క్షమించాలి. వదిలేదు అన్నయ్య. ఓకే 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 ఇంకెవరు అలా ఏమంటాడు ఈ సినిమా హీరో పిడుగు విశ్వనాథ్. ఇద్దరు హీరోల మధ్య చక్కని ఫోటో తీయండి ఏమో హీరోని. సార్ ఒక్కనే ఫోటో తీయండి. సార్ సునీల్ గారు అర్జెంటుగా బయలుదేరి వారు బొకే ఇచ్చి వెళ్ళిపోతా అంటున్నారు. త్వరగా యా హీరో విశ్వనాథ్. హలో ఎవ్రీవన్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈయన గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ ఈ మూవీ నేను చేయడం. ఇంత లెజెండరీ డైరెక్టర్ గారు నన్ను డెబ్యూ మూవీ నాకు లాంచ్ చేయడం అయినా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. లాంగ్ లైఫ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు. అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మాలయ పిఆర్ఓ